భారత ప్రభుత్వం భారత సైన్యానికి పూర్తి అధికారాలు ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ భారత త్రివిధ దళాధిపతులకు పాకిస్తాన్పై యుద్ధం చేయుటకు సర్వ అధికారాలు ఇవ్వడం, ప్రతిపక్షాలు అన్ని కూడా ప్రభుత్వానికి మద్దతు తెలపడం భారత్లోని 140 కోట్ల ప్రజలు హర్షిస్తున్నారని ఆయన అన్నారు. మొదటి నుండి శాంతి సహనం అంటూ మనపై ఎన్నిసార్లు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసినా వారికి మనం తగిన గుణపాఠం చెప్పనందునే ఈ విధంగా జరుగుతోందని వారు అన్నారు. నమస్కారం. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతిపక్షాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మారణ హోమాన్ని దేశం యావత్తు ప్రపంచం కూడా నివరపోయేలాగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 27 మంది చనిపోవడం, 16 మంది ఆసుపత్రులు పాలు కావడం, అమాయకులైనటువంటి టూరిస్టులను చంపడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలుపుతూ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మేము మద్దతు ఇస్తామని చెప్పడం చాలా సంతోషకర విషయం. మరి అలాగే పాకిస్తాన్ మన ప్రధాని నరేంద్ర మోదీ గారు భారత ఆర్మీకి త్రివిధ దళాధిపతులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మీరు ఎక్కడ మనకు తీవ్రవాదులు ఉన్నారో, మన మీద ఎవరైతే అటాక్ చేశారో పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదుల సంస్థలను వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాలను సర్వనాశనం చేసి పూర్తి భూస్థాపితం చేయండి అని చెప్పేసి కూడా ప్రధానమంత్రి గారు మన ఆర్మీకి పూర్తి అధికారాలు ఇవ్వడం, భారత్ యావత్తు కూడా